శ్రీ ఓం శివాయ నమ. ఓం. ఈరోజు బుద్ధ భగవాను జయంతి. అఖండ భారతీయులందరికీ బుద్ధ భగవాను యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బుద్ధ భగవానుడు భూమిపై సుమారుగా 2500 సంవత్సరాల పైన జన్మించడం, ఆయన ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించినప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ సత్యం ఏమిటి అనే విషయంలో సత్యాన్వేషణకు పూనుకొని ఎంతోమంది మహాత్ములు కలిసి ఆశ్రమాలు ఇవన్నీ కూడా దర్శించి ఇంకా సంతృప్తి చెందక వారి యొక్క ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా ఆయన స్వతహాగా సాధన చేసి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, సత్య జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత తిరిగి ఆయన ప్రజలకి ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి మనసు మీద ఎక్కువగా పరిశోధన చేసి ప్రజలందరికీ కూడా శాంతి మార్గాన్ని బోధించినటువంటి వాళ్ళల్లో బుద్ధ భగవానుడు గనుడు మొదటి స్థానంలో ఉంటాడు. అలాంటి బుద్ధ భగవాను యొక్క జయంతి మన కరాలపాడు గ్రామంలో గత 20 సంవత్సరాల పైగా మద్దసాని లెనిన్ రెడ్డి గారు, వారి యొక్క ధర్మపత్ని రాధా అమ్మగారులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని వారు స్వయం ఖర్చులతో కార్యక్రమాన్ని నిర్మించడం, దాన్ని భక్తులందరినీ కలుపుకోవడం, ఈ యొక్క బుద్ధ భగవాన్ యొక్క జీవితం అంత బాగా ప్రేరణగా తీసుకొని ఆ విధానంలో మనందరం కూడా జీవించడం జరిగింది. అలాగే 20 సంవత్సరాల యొక్క కార్యక్రమాన్ని మనం కరాలపాడు గ్రామంలో కూడా బుద్ధుని గురించి మనం తెలుసుకోవటం, నలుగురికి తెలపడం, అలా చేయటంలో మనందరం కూడా ఎంతో సంతృప్తి కలిగి ఆ కార్యక్రమాలను ఎంతగానో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కానీ ఈరోజు నేను ఈ కార్యక్రమం, బుద్ధ భగవాన్ యొక్క కార్యక్రమం ఇంకా అక్కడ లేకుండా మాకున్నటువంటి పరిస్థితులు రీత్యా పిల్లల్ని కలవాలని చెప్పి అమెరికా వచ్చాం. ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలో, అమెరికాలో ఇది మేము ఉంటున్నటువంటి ఒక చిన్న గది. ఇందులో బుద్ధుని గురించి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన గురించి రోజుల తరబడి తెలుసుకోవాలి, గంటల తరబడి చెప్పాలి ప్రజలకి ఆయన యొక్క జీవితం గురించి. దాంట్లో మనం కూడా చాలా లోతుగా వెతికాము, తెలుసుకున్నాం. ఆ విధానంలోనే మనం నడుచుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క బుద్ధుని యొక్క అడుగు జాడల్లో మనం చేయాలి. అందుకే నేను మొన్న బుద్ధుని జీవితం, ఎందుకంటే అది చాలా హృదయాన్ని శాంతింపజేసి అది ఎంతగానో మనల్ని ఆ సత్య మార్గం వైపు పురిగొల్పి నడిపించి, ఆ సత్య దర్శనం అనేది బుద్ధ భగవాను యొక్క మార్గం ద్వారా దాన్ని మనం బాగా అనుకోగలం. కానీ అలా చేసేటువంటి బుద్ధ భగవాను జీవితం మనం ఆయన గురించి ఎన్నో గ్రంథాలు చదువుతూ ఎంతో ఆసక్తిగా ఎక్కడ ఆయన జన్మించింది, ఎక్కడ చూడాలని అనేటువంటి తపన, జన్మ, జ్ఞానం పొందిన ప్లేసు, అలాగే మనకి మొట్టమొదట ఆ యొక్క బోధ మొదలుపెట్టినటువంటి ప్లేసులు ఇవన్నీ కూడా మనకు వారణాసిలో ఉన్నట్లుగా మనకి చరిత్రలు చెప్తుంది. ఆ పరంగా మొన్న 4 రోజుల క్రితం మేము కొంతమంది భక్తులతో కలిసి కాశీ వెళ్ళటం జరిగింది. ఆ యొక్క వారణాసిలో దగ్గర ఒక 10 రోజులు ఉన్నాం. అందులో భాగంగా కొన్ని టూర్లు తిరుగుతా బుద్ధ గయ వెళ్ళాను. కానీ బుద్ధుడు అది జ్ఞానం పొందినటువంటి ప్లేస్, మనకి పుస్తకాల్లో ఉంటుంది దాని గురించి వివరణంతా. ఆ యొక్క బుద్ధ గయ వెళ్తే బుద్ధ భగవాను యొక్క ఆలయం ఎంత గొప్పగా ఉన్నదో, ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా చుట్టూ
విగ్రహ రూపాల్లో మనకు అనేక రకాలుగా దర్శింపజేయడం జరిగింది. కానీ దాన్ని అలా చూస్తే నా మనసు పరవశించిపోయింది. ఎందుకంటే నాకు ఆయన పట్ల ఉన్నటువంటి ఆరాధన, ఆయన కావచ్చు, ఇష్టం కావచ్చు, ఆయన్ని ఆయన మనకు మార్గదర్శకుడు కాబట్టి ఆ విధానంలో మైమరిచిపోయి ఎన్ని గంటలు చూసినా తనివి తీరదు, ఇక్కడే కొన్నాళ్ళు ఉంటే బాగుండేమన్నట్టుగా అనిపించింది. కానీ బుద్ధుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ స్థానాల్లో మరి ఆయన మూడో స్థానంగా అలంకరించి బ్రహ్మాండంగా ప్రపంచం అంతా కూడా ఆయనని సూచించినటువంటి మార్గాల్లో ఎక్కువగా నడుస్తూ శాంతియుతమైనటువంటి విధానంలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఆ విధానం తీసుకుంటే నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రోజు మనం జ్ఞానం పొందినటువంటి ప్లేస్. కానీ మన దేశస్తులు ఉన్నది పావంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన యొక్క భక్త శిష్య గణం అంతా కూడా 3 వంతులు పైన ఉన్నట్లుగా నాకు అనిపించింది. మన వాళ్ళు సహజంగానే ఏదో టూరిజం ప్లేస్గా దర్శించి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ అక్కడ వాళ్ళు ఆయన పట్ల ఎంతో ఆరాధన కలిగి అన్వేషకులుగా కూర్చొని ఆ యొక్క ధ్యానాలు, ప్రవచనాలు, ఆయన గురించి అన్వేషణ అవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రపంచం అంతా చేస్తుంది, మనం చేయట్లేదని కాదు. కానీ వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క జిజ్ఞాస పరులు, ఆయన ఫాలోవర్స్ అంతా కూడా ఆ విధానంలో ఎంతగానో వాళ్ళు బాగా ఆరాధన పూర్వకంగా వాళ్ళు ప్రతి అణువును పరిశోధన చేస్తూ అందరూ కూడా ఎంతో మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటా ఉంటారు. అట్లా బుద్ధ భగవాన్ యొక్క జీవితం మరి యొక్క తీసుకుంటే ఇందులో ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ చిన్న పుట్టల్లోనే ఎంత గొప్పగా అందించారు. అట్లా 80 సంవత్సరాలు ఆయన జీవించి ప్రపంచానికి శాంతి సందేశం, శాంతి మార్గం బోధించినటువంటి మహా పురుషోత్తముడు, గురోత్తముడు, అట్లాంటి జ్ఞాన స్వరూపి, అట్లాంటి మహానుభావుడు మరి బుద్ధ భగవాను యొక్క జయంతి సందర్భంగా మనందరం కూడా ఎన్నో విషయాలు ఆయన గురించి చెప్పాలంటే చెప్పాలి, గంటలు గంటలు రోజులు చెప్పాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన ఏ ఏ ఏ మార్గాన్ని అనుసరించాడు, ఆ మార్గాన్ని మనం ఎంతో చేసుకోవటం వల్ల అది మనకే ఆనందదాయకంగా జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఆ విధానంలో మనం కొనసాగాలంటే మనం ఎంతగానో చేయాలి. ఇక్కడ మనం ఏదో బుద్ధుని గురించి 4 మాటలు చెప్పుకోవాలి, నేను వినాలి, ఆ మాటలు మీరు వినాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నేను వచ్చేటప్పుడే దానికి సంబంధించినవి తీసుకొచ్చుకున్న బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుందామని ఆ విధానంలో మరి ఈరోజు అమెరికా అనేది ప్రకృతి పరంగా చాలా బాగుంది. ఎందుకంటే మనలాగా ప్రకృతి వనరులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందులో వాళ్ళు కృత్రిమంగా తయారు చేసినటువంటి వనరులు, అంటే మనిషి సృష్టికి సృష్టి చేసినటువంటి వనరులు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. చాలా అమెరికా టోటల్ సారాంశం ఏమిటయ్యా అంటే క్రమశిక్షణ, రూల్స్, ఈ 2 వాళ్ళకి బాగా ఉన్నాయి. ఆ రూల్స్ అనేది అంత పద్ధతిగా పాటిస్తూ ఉన్నారు. అందుకే భౌతికంగా వాళ్ళు బాగా ఎదగడానికి కారణం ఏమిటంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్రమశిక్షణ, ఆ యొక్క జీవన విధానం అనేది వాళ్ళకి బాగా ఉన్నది. మన భారతీయులకి అందరికీ కూడా మనకి స్వేచ్ఛా జీవితాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి వీళ్ళకి పుణ్యం అనే పదం కానీ, దానం అనే పదం కానీ ఒక పెద్దగా ఐడియా అంటే అవసరం ఇంకా లేదు. మనం ఎవరి ఇంటి దగ్గరికి వచ్చినా కూడా అమ్మ అంటే ఆకలి అయితే ముద్ద అన్నం పెడతాం, బట్టిస్తాం, నైట్ పడుకోవడానికి అవసరం అయితే ఏ ముక్కు ముఖం తెలియపోయినా కూడా మనం వాళ్ళకి ఉండటానికి అవకాశం కల్పించి ఆ విధానంలో మనం చేయగలం. కానీ ఇక్కడ ఎవరెవరికి సంబంధాలు లేవు, అంతా యాంత్రికంగా కొనసాగుతూ ఉన్నది. ఆ విధానం ఇదంతా మనం చూస్తూ ఉంటే పరిశోధన అంతే ఏం లేదు. ఏది గొప్ప ఏది తక్కువ అని కాదు, ఆయా పరిస్థితులను బట్టి ఆయా విధానాల్లో వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం, వనరుల ప్రకారంగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధానంలో మరి ఈరోజు ఇదంతా కూడా ఇట్లా నడుస్తూ ఉంది. ప్రపంచం అనేది ఆ యొక్క అనేక విధాలుగా కొనసాగే విధానంలో మన విధానాన్ని మనం కొనసాగించాలంటే బుద్ధ భగవానుడు భారతదేశంలో పుట్టినటువంటి ముద్దుబిడ్డ.
అట్లాంటి బుద్ధుని యొక్క జీవితం మరి ఎంతో గొప్పగా జీవించి తరించి ప్రపంచం మొత్తాన్ని తన వైపు ఆకర్షింపజేసుకునేటువంటి జ్ఞానం, దానికి తగ్గటువంటి అనేక రకమైనటువంటి సత్య మార్గం, ధర్మనిష్ట, ఆ విధానంలో ఆయన ఎంతగానో కొనసాగి ఆచరిస్తూ బోధించినటువంటి వాడు. మహాత్ములు కొంతమంది ఆచరణ లేకపోయినా బోధించవచ్చు, విషయం తెలిస్తే సత్యాన్ని ప్రకటించవచ్చు, కానీ తను ఏది చెప్పారో అదే చేశారు, ఏది చేశారో ప్రజలకు అదే చెప్పారు. ఆ విధానంలో అందుకనే ఆయన వేషధారణ దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి ప్రతిదీ స్పష్టంగా ఆయన దానికి అవగాహన కలిగి ఉన్నాడు. ఆ విధానంలో తీసుకుంటే ప్రపంచం మొత్తం దరిదాపు ఒక 10-15 దేశాల్లో ఆయన యొక్క ఫాలోవర్సు, ఆయన బాగా అనుసరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా నడుచుకునే వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. కానీ దాంట్లో ఆయన యొక్క వేషధారణ, ఆయన యొక్క సాంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ మనం వారి యొక్క వేషధారణ, వారి యొక్క జీవన విధాన శైలిని, అంటే సాంప్రదాయాన్ని మన వాళ్ళు పూర్వం పాటించారు, ఇప్పుడు అంచెలంచెలుగా అది కొంచెం తగ్గింది. అయినప్పటికీ నిజమైనటువంటి జ్ఞాన వారసత్వం మనమే నడుచుకోగలం. ఎందుకనంటే ఆయన ఏమైతే ఆలోచించారో, ఆలోచించి ప్రజలకి బోధించారో, ఆ బోధలు మన జీవితాల్లో మనం నిత్యం రంగరించుకొని నడుచుకుంటా ఉంటాం. వేషం అనేది మనకి ప్రాధాన్యం కాదు. ఆయన యొక్క ఆలోచన, ఆ వచనం, ఆ నడవడిక, ఇవి మనకు చాలా ప్రధానమైనవి. అందుకనే నేను అనేక చోట్ల మనం బుద్ధగయలో కానీ ఇంకో చోట వారణాసిలో ఇవన్నీ పరిశోధన చేస్తే వాళ్ళు సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి, సాంప్రదాయానికి వారసత్వంగా కొనసాగుతున్నటువంటి మహాత్ములు. కానీ మనం మనలాంటి వాళ్ళందరం కూడా ఉన్నా లేకపోయినా వేషధారణ ప్రధానం కాదు కాబట్టి ఆయన యొక్క మానసిక వారసులుగా మనందరం కూడా ఆయన ఏం బోధించారో ఆ విధానంలో మనందరం నడుచుకుంటాము. అలా నడుచుకొని ఆయన మనకు మార్గదర్శకుడుగా, గురువుగా, దేవుడుగా, ఇట్లా అనేక రకాలుగా మనం ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి, ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలందరూ బుద్ధుని యొక్క పాదం ముద్దాడకుండా, ఆయన్ని అనుసరించకుండా సంపూర్ణ జ్ఞానాన్ని ఎవరూ పొందలేరు. అలాంటి మహాత్ములు అగ్రగణ్యుడు. అందుకనే ఏ శాంతియుత స్థాపన కోసం ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. అలాంటి దాంట్లో ప్రపంచం మొత్తాన్ని తన వైపు ఆకర్షింపజేసుకోగలగటం, ఇంత శక్తి సామర్థ్యాలు కలవాడు ఎవరై ఉంటారు అని చెప్పి మనందరికి కూడా మన హైందవ సాంప్రదాయంలో మనకి బుద్ధ భగవానుడిని మనకి విష్ణువు యొక్క హంసగా, అవతారంగా 9వ అవతారంలో చేర్చారు. 10 అవతారాల్లో కల్కి అవతారం ఇంకా రావాలి కాబట్టి వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉన్నది. విశ్వాసం కాదు, అది ప్రమాణమే, అందులో ఏం లేదు. అట్లాంటి మరి ఆ స్థానాన్ని అలంకరించగలిగినటువంటి బుద్ధ భగవాను యొక్క జీవితం మనందరినీ కూడా నడిపించి, అనుగ్రహించి, అందరికి కూడా జ్ఞానాన్ని, దుఃఖ నివారణ, ఆనంద ప్రాప్తిని ఇవన్నీ కలుగజేయాలి. బుద్ధుని యొక్క జీవిత సారాంశం మొత్తం మనం తీసుకుంటే మానవుడు దుఃఖంతో కుంగిపోతా ఉన్నాడు. ఎందుకు, కారణం ఏమిటి అని ఆయన వెతికాడు. వెతికిన తర్వాత బుద్ధుడికి అర్థమైంది ఏమిటంటే కోరికల వల్లే దుఃఖం వస్తుంది. ఎందుకంటే కామం అంటే కోరికల వల్లే దుఃఖాలు పాలవుతా ఉన్నాడు. కోరిక నిర్మూలన జరిగితే ఎప్పుడు సంతోషంగా ఉండగలడు, లేదా కోరికలను అదుపులో ఉంచుకోగలిగితే ఆనందంగా ఉండగలడు. కోరికలు తన ఆధీనంలో ఉండాలి కానీ కోరికలకు తను బానిస కాకూడదు అనేది ఆయన యొక్క విధానం. అది నిజం, అందులో ఏమీ అవాస్తవాలు కాదు, అన్ని వాస్తవాలే. ఆ విధానంలో ఆయన నడిపించడం అనేది నడిపించాడు. మరి ఈయన జీవుడు ఎందుకు పరితాపన చెందుతా ఉన్నాడు అని అంటే, నీరు పల్లానికి ప్రవహించినట్లుగా ప్రతి జీవులన్నీ కూడా ఏ కోరికల ద్వారా, ఏ చర్యల ద్వారా ఏమి చేసినప్పటికి కూడా వాటన్నింటి మూలం ఏమిటంటే ఆనందం పొందడం. అలాంటి ఆనందాన్ని పొందాలనేటువంటి
దాని యొక్క రీజన్ నీకు సరిగ్గా తెలియకుండా నువ్వు ఎలా ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. అందుకే మానవుడు దుఃఖానికి లోనవుతున్నాడు. కాబట్టి నువ్వు ఆనందంగా పొందాలి అంటే నువ్వు త్రికరణ శుద్ధిగా నడుచుకోవాలి. అందుకనే మహాత్ముడు చెప్పిన మాట ఏమిటంటే దుఃఖ నివారణ, ఆనంద ప్రాప్తి, ఈ రెండు నువ్వు పొందాలి అంటే దానికి బుద్ధ భగవాను జీవితం అంతా అలంకరించి ఆయన అనేక రకమైన పరిశోధనలు చేసి అందులో నుంచి త్రిచరణాలు అని చెప్పి బోధించడం జరిగింది. అందులో త్రిచరణాలు అంటే ఏమిటి? బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే నీవు సత్యాన్ని తెలుసుకో, ధర్మంగా నడుచుకో, సంఘం పట్ల ఎప్పుడు బాధ్యత కలిగి ప్రేమగా ఉండు. ఇది దాని సారాంశం. అట్లాగే సాధన కొరకు అష్టాంగ యోగం అని చెప్పి ఒక 8 రకాలు, యమము, నియమము, ఆసనము, ప్రత్యాహార, ధ్యానము, సమాధి, ఇట్లా మనకు ఒక 8 రకాలుగా ఒక సిస్టమ్ తయారు చేశాడు. ఆ సిస్టమ్ని జనం అందరూ దాన్ని సాధనలో భాగంగా అది ఒక మెట్లులా 1 by 1 ఆ సాధన సంపత్తి అంతా కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక విధానంలో కొనసాగే విధంగా అది ఉంటుంది. ఈ త్రిచరణాలు అష్టాంగ యోగంతో పాటు పంచశీలాలని చెప్పి ఇంకొన్ని బోధించడం జరిగింది. అంటే శీలం, అట్లాగే కొన్ని విషయాలు దానికి సంబంధించినవన్నీ కూడా మనవాడు నడుచుకోవాలి. అలా నడుచుకుంటూ ఒక క్రమశిక్షణ, అంటే ఆయన మొత్తం కూడా ఒక సిస్టమ్ తయారు చేశాను. ఆ సిస్టమ్ తయారు చేయడం వల్ల ఏమైంది? ఆ సిస్టమ్ వల్ల మానవుడికి ఈజీ మార్గం ఏర్పడింది. తర్వాత కొన్ని సందర్భాల్లో సిస్టమ్ కూడా అవరోధం అయింది. అయినా దాన్ని తొలగించుకునే జ్ఞానం, నైపుణ్యత అతనికి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన పనులు ఉంటాయి. కానీ ఆయన మొట్టమొదటి నుంచి ఒక సిస్టబద్ధంగా సిస్టమ్ ప్రకారమే ఆయన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, ఆయన పొందినటువంటి ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని చక్కగా ఆయన బోధించి ప్రజలని జ్ఞాన మార్గం వైపు, ముక్తి మార్గం వైపు. ముక్తి అంటే ఏమిటి? వారి భాషలో పాలీ భాషది. అందులో కైవల్యం పొందటమే వాళ్ళకు ప్రధాన లక్ష్యం అంటారు. కైవల్యం అంటే ఏమిటంటే మనం ముక్తి అన్నా, మోక్షం అన్నా, కైవల్యం అన్నా ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు జీవన్ముక్తులై ఉండటం. అంటే జీవించుండగానే అన్నీ చేస్తూ దేనికి అంటకుండా ఉండే విధానాన్ని జీవించాలని చెప్పి ఏ మహాత్ములు చెప్పినా అందరూ కూడా ఆయా స్థానాల్లో మనకు బుద్ధుడు, శ్రీకృష్ణ భగవానుడు, రామచంద్ర ప్రభు, ఇట్లా మహాత్ములు అనేక రకాలుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎవరు చెప్పినా అదే చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధానంలో ఒక్కొక్కరు ఒక మార్గం ద్వారా ఆ యొక్క వారి యొక్క దర్శనం, ఆ యొక్క దైవ దర్శనం, దైవాత్మ జ్ఞానం అవన్నీ వారు పొందటం జరిగింది. కాబట్టి ఆ విధానంలో మనందరం కూడా వారి యొక్క విధానాన్ని మనం నడుచుకుంటూ మరి చక్కగా మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకోవాలి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుపుకోవటం అనేది ఎక్కడ భారతదేశం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడగా మనం పల్నాడు జిల్లా తిరాలపాడు గ్రామంలో కానీ ఇక్కడ అమెరికాకి రావటం అనేది నేనే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అంతా ఒక గ్రామంగా మారింది. అనేక రకాలుగా మన పిల్లలు కూడా ఏరియాలు అనేక రకాలుగా బ్రహ్మాండంగా, కొంతమంది వ్యాపారస్తులుగా, విద్యావంతులుగా రకరకాలుగా మార్పులు చెందుతూ ప్రపంచాన్ని పాలించే స్థానాన్ని అలంకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధానంలో ప్రపంచం అంతా ఆనంద మార్గం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నది. దానికోసమే పరితపన చెందుతూ ఉంది. ఆ విధానంలో ఇంకా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అందరూ కూడా ఐకమత్యంతో జీవించి మరి బుద్ధ భగవానుడు అంటే ఏదో ఒక ఫ్యాషన్ షో ఫోటోలు కాకుండా ఆయన యొక్క జీవితాన్ని అందరం పరిశోధన చేసి ఆ విధానంలో మనందరం నడుచుకొని మన జన్మ కూడా సార్థకం కావాలని మనసా వాచ కోరుకుంటూ మరి యొక్క బుద్ధ భగవానుని అఖండ భారతీయులకి యావత్ ప్రపంచం ఇంకా నలుమూలలో ఉన్నటువంటి బుద్ధుని యొక్క అనుసరించేటువంటి వారందరికీ కూడా వారి యొక్క భక్త శిష్య బృందం అందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ కూడా బుద్ధ భగవానుని బుద్ధ పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. అలాగే అన్నమాచార్యుడు, ఇంకా మొన్నంత 3-4 రోజుల క్రితం శంకరాచార్య జయంతి, రామానుజాచార్య జయంతి, ఇవన్నీ కూడా వరుసన ఉన్నాయి కార్యక్రమాలని. మళ్ళీ ఇంక 12వ తారీఖు మనకు హనుమంతుని జయంతి రాబోతున్నది. ఇట్లా అనేక రకమైన జయంతులు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా మానవుని యొక్క మానసిక ఉన్నతికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు వాళ్ళ పేర్ల మీద మనం రకరకాల కారణాలు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా
మనందరం కూడా మంచి దృఢమైనటువంటి దేహపటుత్వం, మనసు బలంగా ఉండే విధంగా ఇంద్రియక జయత్వం, అట్లాగే ఆత్మస్థిరత్వంగా నిశ్చలమైనటువంటి ఆత్మస్థితి, ఆత్మజ్ఞానం ఇవన్నీ మనం పొంది ఆనందంగా మనం ఉంటూ అందరినీ ఆనందింపజేయటమే జీవితం యొక్క సారాంశం తప్ప అంతకంటే ఏమీ లేదు. మహాత్ములందరూ అదే తెలుసుకున్నారు, అదే నడుచుకున్నారు. ఆ మార్గంలో మనం కూడా ఎంతో కొంత ఆ విధానంలో నడుచుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అది ఈ ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు బుద్ధ భగవానుని యొక్క పాదపద్మములకు యొక్క అనేక సాష్టాంగ కోటి దండ ప్రణామములు తెలియజేస్తూ స్వస్తి. ఓం.